సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. నేను మీ దుర్గా. G7 దేశాలను కాదని భారత్ సహా 5 దేశాలతో కోర్ 5 దేశాల కూటమి ఏర్పాటుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు పాకిస్తాన్పై వరాల జల్లులను కంటిన్యూ చేస్తున్నారు. వాణిజ్యం, అప్పులు, ఇతరత్రా సహాయ సహకారాలు అందించడంలో ఇప్పటికే పాకిస్తాన్కు అగ్రతాంబూలమిస్తోన్న ట్రంప్ సర్కార్ తాజాగా పాక్ యుద్ధ విమానాలు F-16 అప్గ్రేడేషన్పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఏకంగా $686 మిలియన్ అంటే సుమారు 5,800 కోట్ల రూపాయలను వెచ్చించనుంది. పెహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పాక్ ప్రతిస్పందనకు ధీటుగా బదులిచ్చేందుకు ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. అయితే భారత్తో పోలిస్తే పాకిస్తాన్ వద్ద అధునాతన యుద్ధ విమానాలున్నాయి. అమెరికా సరఫరా చేసిన F-16, చైనా అందజేసిన J-10C వంటి యుద్ధ విమానాలు పాకిస్తాన్ అమ్ముల పొదిలో ఉన్నాయి. అయినా భారత్ తన సంప్రదాయ మిరాజ్, మిగ్ విమానాలతో పాకిస్తాన్ పీచమణిచింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా ఉన్న ఆసిమ్ మునీర్ ఆ సమయంలో బంకర్లలో తలదాచుకోవడంతో అధునాతన యుద్ధ విమానాలున్న పాకిస్తాన్ ఏమీ చేయలేకపోయింది. నిజానికి ఆపరేషన్ సింధూర్లో భారత్కు చెందిన రాఫెల్ను కూల్చేశామని పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేసింది. అదే సమయంలో పాకిస్తాన్కు చెందిన అమెరికా తయారీ F-16లు భారత దాడిలో ధ్వంసమైనట్లు నివేదికలు వచ్చాయి. ఇది ఒక విధంగా అమెరికాకు తీవ్ర అవమానం. దీంతో అగ్రరాజ్యం పాకిస్తాన్కు ఇచ్చిన యుద్ధ విమానాలను మరింత సమర్థంగా మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు అమెరికాకు చెందిన డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ 5,800 కోట్ల రూపాయలతో పాకిస్తాన్ వద్ద ఉన్న F-16 యుద్ధ విమానాలను అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రతిపాదనను అమెరికా పార్లమెంటుకు పంపింది. డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ చేసిన ప్రతిపాదన ఇప్పుడు అమెరికా పార్లమెంటు ముందుంది. దీనిపై కాంగ్రెస్ ఆమోదం లేదా తిరస్కరణకు 30 రోజుల సమయం ఉంది. ఆ వెంటనే అమెరికా తన మిత్రదేశమైన పాక్కు లెటర్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ను జారీ చేస్తుంది. ఆ వెంటనే పాకిస్తాన్లోని F-16 యుద్ధ విమానాల అప్గ్రేడ్ ప్రక్రియ మొదలవుతుంది. $686 మిలియన్ ప్రతిపాదనలో వేరువేరు కేటగిరీల వారీగా ఆ ఏజెన్సీ వివరాలను కాంగ్రెస్కు అందజేసింది. దాని ప్రకారం $37 మిలియన్ F-16లో ఉపయోగించే కీలక పరికరాలకు వెచ్చిస్తారు. మిగతా $649 మిలియన్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అభివృద్ధి, లాజిస్టిక్స్కు కేటాయిస్తారు. సరే, పాకిస్తాన్కు అమెరికా చేసే ఈ సాయంతో భారత్కు నష్టమేంటి అనుకుంటున్నారా? దీని ప్రభావం మన దేశంపై తీవ్రంగానే ఉంటుంది. ఎందుకంటే F-16లో అత్యంత కీలకమైన అప్గ్రేడేషన్స్పై అమెరికా దృష్టి సారించింది. ముఖ్యంగా 92 లింక్ 16 టాక్టికల్ డేటా లింక్ సిస్టమ్ని పాకిస్తాన్కు అందజేయనుంది. ఈ సాంకేతికత అమెరికాతో పాటు నాటో దేశాల వద్ద మాత్రమే ఉంది. అంటే క్లిష్ట పరిస్థితుల్లో అమెరికా, నాటో దేశాల మధ్య జామ్ ప్రూఫ్ కమ్యూనికేషన్కు ఉపయోగపడే ఈ టెక్నాలజీ ఇప్పుడు పాకిస్తాన్కు అందుతుంది. దీంతో పాటు కొత్త ఏవియానిక్స్, క్రిప్టోగ్రాఫిక్ పరికరాలు, మిషన్ ప్లానింగ్ సాఫ్ట్వేర్, విడి భాగాలను అమెరికా అందజేస్తుంది. ఇక F-16 పై పైలట్లకు సమర్థమైన ట్రైనింగ్ ఇచ్చేలా సిమ్యులేటర్లను అందజేయనుంది. అయితే ఈ నిర్ణయంతో పాకిస్తాన్ నుంచి భారత్కు మరింత ముప్పు పెరిగే ప్రమాదాలున్నాయి. అయితే శత్రువు కదలికలను నిశితంగా పరిశీలించే భారత ప్రభుత్వం ముప్పును ఎదుర్కోవటంలో చాణక్య నీతిని ప్రదర్శిస్తుందని ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచ దేశాలు గుర్తించాయి. ఇప్పుడు F-16ల అప్గ్రేడేషన్ ముప్పును కూడా భారత్ సమర్థంగా ఎదుర్కొంటుందని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో షేర్ చేయండి. దిస్ ఇస్ దుర్గా సైనింగ్ ఆఫ్.